Hello everyone, welcome to Aim Hai Telugu YouTube channel. So CGL ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కంటిన్యూ చేసేద్దాం. సో మనం 25th జూలై షిఫ్ట్ 1 2 3 చూసాము. ఇప్పుడు 25th జూలైలో షిఫ్ట్ 4 అనేది కంప్లీట్ చేద్దాం. సో వీఆర్ గోయింగ్ ఇన్ ప్యారలల్ లైన్స్, అంటే అక్కడ ఎంటీఎస్ స్టూడెంట్స్కి ఇబ్బంది అవ్వకుండా ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే మోస్ట్గా కొంచెం క్రిటికల్గా ఉన్నటువంటి పేపర్స్ చెప్తున్నాము. అలాగే సీజీఎల్లో మనము యాజ్ వీ హ్యావ్ కంటిన్యూడ్ ఆల్ ద షిఫ్ట్స్ మనం మెయిన్ ఫోకస్ సీజీఎల్ మీద పెడుతూ ఇది కూడా మనం మిస్ చేయకుండా కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ 20-25 డేస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు చదువుకోవడం వల్ల there is a chance of repetition of the questions, or you might know how the questions are coming అని. సో ద కాన్సెప్ట్స్ అనేవి ఏ టాపిక్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి ఇవన్నీ మనకు తెలుస్తాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. షిఫ్ట్ 4 25th July. So let's see the first question. Select the most appropriate meaning of the given idiom అన్నారు. ఓకే, సో వాట్ ఈస్ దట్ idiom? You snooze, you lose. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటండి? ఇఫ్ యూ ఓవర్ స్లీప్ యూ ఆర్ లైక్లీ టు లూజ్ ఎ జాబ్, లేజినెస్ ఇస్ నాట్ గుడ్, యూ మే లూజ్ యువర్ మనీ ఇఫ్ స్నూజింగ్ ఇస్ నాట్ స్టాప్, ఇఫ్ యు ఆర్ నాట్ అలర్ట్ యు ఆర్ లైక్లీ టు మిస్ ద ఆపర్చునిటీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం, ఇడియం అనేది ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ద లిటరల్ మీనింగ్. ఇఫ్ యూ స్నూజ్ యూ లోజ్ అనేది లిటరల్ మీనింగ్ కాదు, ఇట్స్ రిప్రజెంటింగ్ సమ్ అదర్ మీనింగ్ అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి రిలవెంట్గా ఉండేటువంటి ఆప్షన్ ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ అలర్ట్ యు ఆర్ లైక్లీ టు మిస్ ద ఆపర్చునిటీ, అంటే మనము జాగ్రత్తగా మనం లేకపోతే ఆపర్చునిటీ అనేది, అప్రమత్తంగా లేకపోతే ఆపర్చునిటీ మిస్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలంటే, నవ్ డేస్ యూ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీథింగ్, ఇఫ్ యూ ఎనీ ఆపర్చునిటీ యూ ఫైండ్. ఓకే, ఇఫ్ యూ స్నూజ్ యూ లూజ్ అని చెప్పి మనం చెప్పచ్చు. అంటే మనం జాగ్రత్తగా, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ ఉన్నాయనుకోండి, ఏది ఉంది లేకపోతే ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయంటే యూ షుడ్ బి వెరీ అలర్ట్ టువర్డ్స్ ఇట్, అదర్వైజ్ యూ లూజ్. ఇఫ్ యూ స్నూజ్ యూ లూజ్ అంటే నువ్వు కొంచెం అప్రమత్తంగా లేకపోయినా నువ్వు ఆపర్చునిటీని మిస్ చేసుకుంటావు. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. స్టోరీస్ ఆఫ్ డాల్ఫిన్స్ సేవింగ్ హ్యూమన్ లైఫ్స్ డాష్ త్రూ అవుట్ హిస్టరీ. సో దీనికి తగ్గటువంటి ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. స్టోరీస్ ఆఫ్ డాల్ఫిన్స్ సేవింగ్ హ్యూమన్ లైఫ్స్ డాష్ త్రూ అవుట్ హిస్టరీ. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి, హ్యావ్ బీన్ సెడ్, టోల్డ్, హ్యావ్ బీన్ టోల్డ్ అండ్ హ్యాడ్ బీన్ సెడ్ అని అంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నాం మనము, సేవింగ్ హ్యూమన్ లైఫ్ త్రూ అవుట్ హిస్టరీ అని చెప్పి చెప్పబడినాయి అన్నారు. సో దీనికి మనము ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో అలాగే ఎందుకంటే ఈ యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయింది అండ్ ఇట్ ఈస్ ఆల్సో కంటిన్యూయింగ్ ఇన్ ద ప్రెజెంట్ కాబట్టి, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్టోరీస్ ఆఫ్ డాల్ఫిన్స్ ఏవైతే హ్యూమన్స్ని సేవ్ చేస్తున్నాయో, సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి హ్యావ్ బీన్ టోల్డ్ త్రూ అవుట్ హిస్టరీ. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, select the most appropriate synonym of the given word. Okay, what is our given word? Extinct. Extinct అంటేనే లేకపోవడం, అంటే there is no living members or it's lost completely. Extinct అంటే అంతరించిపోవడం అని చెప్పచ్చు. సో దీనికి మనము సినోనిమ్ అంటే ఇంచుమించుగా సేమ్ మీనింగ్ ఉండేది కనిపెట్టాలి. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? వైబ్రెంట్, వానిష్డ్, యాక్టివ్, లివింగ్. లివింగ్ కాదు, ఇట్స్ నాట్ లివింగ్. యాక్టివ్ కూడా కాదు. అలాగే ఇక్కడ మనకి వైబ్రెంట్ అన్నారు. వైబ్రెంట్ అంటే ఏంటి? ఇట్స్ హ్యాస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, యాక్టివేటెడ్, ఎంతూజియాస్టిక్. సో ఇది కూడా కాదు. ఎక్స్టింక్ట్ అంటే కంప్లీట్గా అంతరించిపోవడం. దీనికి ఇంచుమించుగా ఉండేటువంటి మీనింగ్ వానిష్డ్ అనమాట. సో విచ్ ఈస్ నాట్ అపియరింగ్ ఆర్ విచ్ ఈస్ కంప్లీట్లీ లాస్ట్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నారు. గ్లోరిఫై ఇచ్చారు. ఓకే, సో గ్లోరిఫైకి సినోనిమ్ అడిగారు, అంటే ఇంచుమించుగా ఉండేటువంటి, దగ్గరగా ఉండేటువంటి మీనింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోరిఫై అంటే ఏంటి అంటే విచ్ ఈజ్ లైక్ అడ్మైర్ చేయదగ్గగా, చాలా బాగుంది అని చెప్పడానికి, ఒక డిగ్నిఫైడ్గా ఉంది అని చెప్పడానికి గ్లోరిఫై అని చెప్పి యూజ్ చేస్తాం. సో దీనికి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ సింప్లిఫై, స్ట్యూపిఫై, ప్రైజ్ అండ్ స్ట్రెంగ్థెన్. ఓకే, సో మనకి గ్లోరిఫై అంటేనే మనం అడ్మైరబుల్గా ఉన్నారు, లైక్ ఇలా చెప్తాం కాబట్టి దీనికి మనకి సూటబుల్ అయ్యేటువంటి ఆప్షన్ వచ్చేసి ప్రైజ్ అనమాట. ఓకే, సో సింప్లిఫై అంటే మనందరికీ తెలుసు, విచ్ ఈస్ మేకింగ్ ద థింగ్స్ వెరీ ఈజీ అండ్ సింపుల్. స్ట్యూపిఫై అంటే బేసిక్గా అనేబుల్ టు థింక్ ప్రాపర్లీ అని చెప్పచ్చు. సో అంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటే మనం స్టూపిఫై అని చెప్పచ్చు. స్ట్రెంగ్తెన్, వి నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రెంగ్తెన్, టు బికమ్ వెరీ స్ట్రాంగ్. సో ఇక్కడ ప్రైజ్ అనేది సినోనిమ్ ఆఫ్ గ్లోరిఫైగా చెప్పచ్చు అనమాట. ఓకే,
నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓకే, సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని అంటున్నారు. ఓకే, ఇట్ వాస్ a hectic day for Susan with a lot of purchases and a couple of meetings. ఓకే, ఈ ఒక్క వర్డ్లో మనం గ్రామాటికల్గా ఏది కరెక్ట్ అని చెప్పాలి, ఏది కరెక్ట్ అని చెప్పాలి, అంటే మిగిలిన వాటిలో ఎర్రర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ వాజ్ అ హెక్టిక్ డే ఫర్ సూజన్ విత్ ద లాట్ ఆఫ్ పర్చేస్. ఎప్పుడు కూడా ఎ లాట్ అని మాట్లాడతాం కదా, సో ఏ అనేది రావాలి, ద అనేది రాకూడదు. సో కంప్లీట్గా సెకండ్ సెంటెన్స్ థర్డ్ సెంటెన్స్ కొట్టేయచ్చు మనం. ద లాట్ ఆఫ్ పర్చేస్ అనేది మనం మాట్లాడము. అండ్ కపుల్ ఆఫ్ మీటింగ్స్ అని అనము, అ కపుల్ ఆఫ్ మీటింగ్స్ అంటాం. సో ఈ రెండు రాంగ్. అండ్ లాస్ట్ సెంటెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇట్ వాజ్ అ హెక్టిక్ డే ఫర్ సూజన్ విత్ అ లాట్ ఆఫ్ పర్చేస్ అండ్ ద కపుల్ ఆఫ్ మీటింగ్స్. లాట్ ఆఫ్ పర్చేస్ కాదు, అది పర్చేసెస్ ప్లూరల్ మనం రిప్రజెంట్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ఆల్సో, ఇక్కడ ద కపుల్ ఆఫ్ మీటింగ్స్ వచ్చింది, ఇది కూడా రాంగ్. సో ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ గ్రామాటికల్లీ కరెక్ట్ అనమాట. ఇట్ వాజ్ అ హెక్టిక్ డే ఫర్ సూజన్ విత్ లాట్ ఆఫ్ పర్చేసెస్ అండ్ అ కపుల్ ఆఫ్ మీటింగ్స్. సో దిస్ ఇస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అంటున్నారు. సో మనకి ఇక్కడ యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో రాయాలన్నమాట. ఈచ్ మెంబర్ ఆఫ్ ద లిటరరీ క్లబ్ సబ్మిటెడ్ వేరియస్ లిటరరీ వర్క్స్ ఫర్ ద మ్యాగజైన్ అని అంటున్నారు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది అనమాట. సో యాక్టివ్ వాయిస్లో మనకి ఏమొచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది. ఈచ్ మెంబర్ ఆఫ్ ద లిటరరీ క్లబ్ సబ్మిటెడ్ వేరియస్ లిటరరీ వర్క్స్ ఫర్ ద మ్యాగజైన్ అన్నారు. సో V2 ఫామ్ వచ్చింది, తర్వాత ఆబ్జెక్ట్ అనేది వచ్చింది అనమాట, ఫర్ ద మ్యాగజైన్ వచ్చింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం ప్యాసివ్ వాయిస్లో రాయాలన్నమాట. ఓకే, ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ సబ్జెక్టు అక్కడ ఆబ్జెక్ట్ అక్కడ లాస్ట్కి వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ వచ్చింది, అక్కడ ఫస్ట్ వస్తుంది. సో ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ వేరియస్ లిటరరీ వర్క్స్ అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ సబ్మిటెడ్ అన్నాం కాబట్టి ఇప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్లో ఏమొస్తుంది, వజ్ కానీ వర్ కానీ వస్తుంది. తర్వాత మనకి V3 వస్తుంది, బై ఖచ్చితంగా వస్తుంది ప్యాసివ్ వాయిస్ అనగానే. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే వేరియస్ లిటరరీ వర్క్స్ వర్ సబ్మిటెడ్ బై ఈచ్ మెంబర్ ఆఫ్ ద లిటరరీ క్లబ్ ఫర్ ద మ్యాగజైన్. సో ఇది ఎక్కడుందని చూసుకోవాలి. సో వేరియస్ లిటరరీ వర్క్స్ హ్యాడ్ బీన్ అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్. వజ్ ఆర్ వర్ మనకి రావాలి. ఆర్ సబ్మిటెడ్ అన్నారు, రాంగ్ ఆన్సర్. వర్ ఎస్ ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ కూడా ఒకసారి ఆప్షన్ మనం చెక్ చేసుకుందాం. వర్ బీయింగ్ సబ్మిటెడ్ అన్నాం, ఇట్స్ నాట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వేరియస్ లిటరరీ వర్క్స్ వర్ సబ్మిటెడ్ బై ఈచ్ మెంబర్ ఆఫ్ ద లిటరరీ క్లబ్ ఫర్ ద మ్యాగజైన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నారు. డాష్ ఆర్ వర్డ్స్ విచ్ హ్యావ్ ద సేమ్ స్పెల్లింగ్ ఆర్ ప్రొనౌన్సియేషన్ బట్ నాట్ ద సేమ్ మీనింగ్. ఇది మనందరికీ తెలిసిందే, దీనికి అసలు మనం డిస్కషన్ పాయింట్ కూడా అవసరం లేదు. సో మనం దాన్ని హోమోనిమ్స్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, హోమోనిమ్స్ అనేవి ఏంటంటే వర్డ్స్ స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ ఒకలాగే ఉంటాయి. మన నిన్న కూడా చాలా వేరియస్ పేపర్స్లో హోమోనిమ్స్ అనేవి మనము సాల్వ్ అయితే చేసాం. సో స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ ఒకలాగే ఉంటుంది ఇంచుమించుగా, బట్ మీనింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో హోమోనిమ్స్, వాటిని మనం హోమోనిమ్స్ అంటాం. యాక్రోనిమ్స్ అంటే మనందరికీ తెలుసు, లైక్ అబ్రివేషన్స్ని మనం యాక్రోనిమ్స్గా పిలుస్తాం. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ అడిగారంటే మనం దీనికి ఆపోజిట్ అనేది కనుక్కోవాలన్నమాట. అబ్సర్డ్ అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్సర్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ నాట్ సెన్సిబుల్, ఒక విధానంగా లేదు, ఇట్స్ నాట్ రీజనబుల్, ప్రాపర్గా లేదు, చాలా ఏంటి ఇలా ఉంది అన్నట్టుగా, ఇట్స్ నాట్ రీజనబుల్, ఒక అర్థవంతం లేకుండా ఉండేటిదాన్ని మనం అబ్సర్డ్ అని పిలుస్తాం అనమాట. విచ్ ఇస్ లైక్ మీనింగ్లెస్. ఓకే, దీనికి ఆపోజిట్ అడుగుతున్నారు, అంటే ఆపోజిట్ అంటే ఏంటి, దీనికి అర్థంగా ఉండేది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, సెన్సిబుల్, టాలరబుల్, అడారబుల్ అండ్ లవబుల్ అని ఇచ్చారు. సో మనకి సూట్ అయ్యేటువంటి యాంటనిమ్ ఫర్ అబ్సర్డ్ ఏంటి అంటే దట్ ఈస్ సెన్సిబుల్. సెన్సిబుల్ అంటే ఏంటి, ఒక అర్థవంతంగా ఉండేటువంటిది అనమాట, ఒక ప్రాపర్ సెన్సిబుల్గా ఉండింది, ఒక అర్థవంతంగా ఉండేటువంటిది. సో టాలరబుల్ అంటే మనందరికీ తెలుసు, యు ఆర్ ఏబుల్ టు ఇట్స్ లైక్ కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి, ఇట్ ఈస్ ఓకే ఆర్ ఇట్ ఈస్ వెరీ ఓకే, ఇట్ ఈస్ సాటిస్ఫాక్టరీ అని మనం చెప్పచ్చు. అలాగే అడారబుల్ అంటే వీఆర్ లైక్ షోయింగ్ సో మచ్ ఆఫ్ ఎఫెక్షన్ అని మనం చెప్పచ్చు. ఓకే,
1 minute. యా, ఇక్కడ సో అబ్సర్డ్ అంటే సెన్సిబుల్ అని అర్థము, లవబుల్ అంటే మన అందరికీ తెలిసిందే, సో లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించడం. సో ఎస్, వీ హ్యావ్ గాట్ ద para jumbles here. ఓకే, సో sentences of the paragraph are given below are in jumbled order. Arrange the sentences in correct order అనేసి ఇచ్చారు కదండి. సో మనం ఏం చేస్తాము, యాజ్ ఆల్వేస్ ఫస్ట్ రీడింగ్ చేస్తాం, సెకండ్ రీడింగ్లో అరేంజ్మెంట్స్ చేసుకుంటాం. ఒకవేళ ఫస్ట్ రీడింగ్లోనే మనకి ఇనిషియేషన్ సెంటెన్స్ ఎక్కడుందో ఆ సెంటెన్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడ మొదలైందో, ఒకవేళ దానికి 2-3 ఆప్షన్స్ ఉంటే సెకండ్ సెంటెన్స్కి వెళ్ళండి, లేదంటే బ్లైండ్లీ మీరు ఒకసారి చదివేసుకొని ఆప్షన్ టిక్ చేసేసుకోండి. ఓకే, సో లెట్స్ సీ. First reading. Through the development of technologies, telecommunications, transportation and other areas, globalization has developed very quickly in last few decades. Globalization గురించి మాట్లాడుతున్నారు, resulting in economic, social, political and cultural integration on a global scale. Okay, so ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, బట్ లెట్స్ సీ ఇఫ్ వీ గెట్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ ట్రేసెస్ ఆఫ్ అదర్ ఇనిషియేషన్ సెంటెన్స్. Although technology has had both positive and harmful effects on human life, its negative repercussions must be addressed appropriately. Okay, globalization has made significant positive contributions to economies all across the world. Okay, for example, science and technology have made remarkable strides, providing businesses with a fantastic opportunity to expand quickly even outside of the national borders. సో ఇక్కడ బేసిక్గా మనకి గ్లోబలైజేషన్ గురించి ఎంటైర్ టాపిక్, ఈ యొక్క గ్లోబలైజేషన్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ మనం చూసుకోవడమే అంతే. సో ఫస్ట్ ఇక్కడ గ్లోబలైజేషన్ గురించి మొట్టమొదటి ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ సెంటెన్స్ చూడండి, త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీస్, టెలికమ్యూనికేషన్స్, వీటి వల్ల గ్లోబలైజేషన్ అనేది డెవలప్ అయిందని ఇక్కడ మొదలు పెట్టారు. మిగిలిన సెంటెన్సెస్లో గ్లోబలైజేషన్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ మన ఇనిషియేషన్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. సో దీనివల్ల గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది అన్నారు కాబట్టి ఆప్షన్ ఏ ఎక్కడుంది, ఇక్కడ చూసుకోండి. ఆప్షన్ ఏ ఆప్షన్ 1లోనూ ఉంది, ఆప్షన్ 3లోనూ ఉంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ ఈ రెండు ఆప్షన్స్లో కామన్గా ఆప్షన్ సి ఉంది, అంటే మన ఫస్ట్ సెంటెన్స్ ఏ అయితే మన సెకండ్ సెంటెన్స్ సి వచ్చేసింది. ట్రిక్స్ అండి ఇవి ఫాలో అవ్వకపోతే మనం ఈజీగా ట్యాకిల్ చేయలేం. సో ఆప్షన్ 1 అయితే మనకి ఖచ్చితంగా ఫస్ట్ స్టేట్మెంట్ అని తెలిసింది, సెకండ్ స్టేట్మెంట్ రెండిట్లో కామన్గా సి ఉంది కాబట్టి చూడండి ఇప్పుడు చదవండి. త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీస్, టెలికమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ అదర్ ఏరియాస్, గ్లోబలైజేషన్ హ్యాస్ డెవలప్డ్ వెరీ క్విక్లీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డెకేడ్స్, రిజల్టింగ్ ఇన్ ఎకనామిక్, సోషల్, పొలిటికల్ అండ్ కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆన్ గ్లోబల్ స్కేల్. ఓకే, తర్వాత గ్లోబలైజేషన్ హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్ టు ఎకనామీస్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ ఎయిదర్ డియా లేదా బియా అనేది మనము కనిపెట్టాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో విత్ బి. Although technology has had both positive and harmful effects on human life, its negative repercussions must be addressed appropriately అన్నారు. సో డీకి వద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ మేడ్ రిమార్కబుల్ స్ట్రైడ్స్ ఇన్ ప్రొవైడింగ్ బిజినెస్ విత్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ టు ఎక్స్పాండ్ క్విక్లీ ఈవెన్ అవుట్ సైడ్ ద నేషనల్ బోర్డర్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే టెక్నాలజీ గురించి మాట్లాడారు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నారు, తర్వాత బిలో ఈవెన్ దో టెక్నాలజీకి పాజిటివ్ థింగ్స్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఈ సెంటెన్స్లో పాజిటివ్ థింగ్స్ మాట్లాడారు, అంటే ఈవెన్ దో నేషనల్ బోర్డర్స్ అవుట్ సైడ్ కూడా మనకి టెక్నాలజీ ద్వారా ఆపర్చునిటీస్ అని లభిస్తున్నాయని పాజిటివ్ మాట మాట్లాడి తర్వాత నెగిటివ్ మాట మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ డి అనేది థర్డ్ సెంటెన్స్ కింద వస్తుంది, ఫోర్త్ సెంటెన్స్ బి వస్తుంది. ఇప్పుడు ఒకసారి చదవండి. Through the development of technologies, telecommunications, transportation and other areas, globalization has developed very quickly in last few decades, resulting in economic, social, political, cultural integration on a global scale. Globalization has made significant positive contributions to economies all across the world అన్నారు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ మేడ్ రిమార్కబుల్ స్ట్రైడ్స్ ప్రొవైడింగ్ బిజినెసెస్ with a fantastic opportunity to expand quickly even outside the national borders అన్నారు. తర్వాత ఈవెన్ దో అంటే although technology has had both positive and harmful effects on human life, its negative repercussions must be addressed appropriately అని చెప్పి ఇలా కన్క్లూడ్ చేశారు అన్నమాట. వాటిని జాగ్రత్తగా మనం టేక్ కేర్ చేయాలి అని చెప్పేసి. సో ఈ విధంగా మనకి ACDB అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ అగైన్ వీ హ్యావ్ గాట్ ద సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే
1 minute. Yeah, let's read the question here. Again మనకి పారాజంబులే వచ్చింది కాబట్టి ఒకసారి మనం చదివేసుకుందాం. అశ్వగంధ is an adaptogenic herb that has multiple benefits like improving thyroid functioning and reducing blood sugar levels. So they are talking about the ashwagandha, but remember to consult a specialist while deciding the dosage and duration. Continued intake, it relaxes the nervous system. It an annaru ante again they are talking about the ashwagandha. It relaxes the nervous system and lowers cortisol, stress hormone levels in the blood, thus making you feel calm and relaxed overall. You can consume ashwagandha powder or ashwagandha capsules. So basic ఒక మెడిసిన్ గురించి మనతో అయితే మాట్లాడుతున్నారు. సో ఇక్కడ కూడా మనం we need to find out what is the initiation statement and we can go with the flow. ఇప్పుడు చూస్తే అశ్వగంధ ఈజ్ అన్ అడాప్టోజెనిక్ అని ఫస్ట్ ఆప్షన్లో మనకి ఇనిషియేషన్ సెంటెన్స్ అయితే ఉంది. సో వీ కెన్ మార్క్ ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఫస్ట్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి? ఏ ఈ 3 ఉన్నాయి, అంటే ఇది తీసేయచ్చు. ఇక్కడ ఉంది ఏ, సి, డిలో మూడిట్లోనూ ఫస్ట్ ఆప్షన్ ఏ ఉంది. సో ఇది ఫస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలన్నమాట. మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలి ఏది నెక్స్ట్ రాబోతుందని. మీరు ఇక్కడ కామన్గా చూసుకున్నట్టయితే రెండిట్లో ఇక్కడ ఒక చోట మాత్రం డి ఉంది. ఫస్ట్ లెట్స్ వెరిఫై దిస్. యూ కెన్ కన్జ్యూమ్ అశ్వగంధ పౌడర్ ఆర్ అశ్వగంధ క్యాప్సూల్స్. సో గమనించండి, షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది అని చెప్పారు, కానీ దీనికి సంబంధించినటువంటి తగ్గిస్తుంది ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ సి ఆప్షన్లో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమన్నారు ఫస్ట్ ఆప్షన్లో? అశ్వగంధ ఈజ్ అన్ అడాప్టోజెనిక్ హర్బ్ దట్ హ్యాస్ మల్టిపుల్ బెనిఫిట్స్ లైక్ ఇంప్రూవింగ్ థైరాయిడ్ ఫంక్షనింగ్ అండ్ రిడ్యూసింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నారు. సో యూ కెన్ కన్జ్యూమ్ అని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది, అంటే ఫైనల్లీ మీరు తీసుకోవచ్చు అనేది ముందుగా రాదు. దానికన్నా ముందు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే ఇట్ రిలాక్స్ అంటే విచ్ ఈస్ ద ఎక్స్టెండింగ్ స్టేట్మెంట్ ఆఫ్ దిస్ వన్. ఏ తర్వాత ఎక్స్టెండింగ్ స్టేట్మెంట్ అనేది సీక్ ఉంది. అలాంటప్పుడు ఈ రెండు మనం తీసేయచ్చు. ఏ తర్వాత సి రావాలి కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇప్పుడు మీరు చదవండి. ఓకే, 1 సెకండ్. యా, బట్ మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుందాం. ఓకే, యా, ఇప్పుడు చదవండి. ఏ తర్వాత సి వచ్చింది. ఇట్ రిలాక్సెస్ ద నర్వస్ సిస్టమ్ అండ్ లోవర్స్ కార్టిసాల్ విచ్ ఇస్ ఎ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ ఇన్ బ్లడ్, దస్ మేకింగ్ యూ ఫీల్ కామ్ అండ్ రిలాక్స్డ్. దీని తర్వాత మనకి ఏం రావాలి? దీని తర్వాత మనకి ఇంకా ఎడిషనల్ స్టేట్మెంట్ అనేది ఎక్కడుందో చూడండి. బియా డియా అనేది. ఇక్కడ ఆప్షన్ అయితే తప్పు. యాక్చువల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ రావాల్సింది ఏ తర్వాత సి తర్వాత యూ కెన్ కన్జ్యూమ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఇది దీని గురించి బెనిఫిట్స్ ఇక్కడ ఇచ్చేసి యూ కెన్ కన్జ్యూమ్ అశ్వగంధ పౌడర్ ఆర్ అశ్వగంధ క్యాప్సూల్స్, బట్ కానీ రిమెంబర్ టు కన్సల్ట్ ఎ స్పెషలిస్ట్ వైల్ డిసైడింగ్ ద డోసేజ్ అని చెప్పి ఇక్కడ ఫైనల్ స్టేట్మెంట్ వచ్చారు. మీరు తీసుకోవచ్చు కానీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. యాక్చువల్గా రావాల్సింది ఏసీడిబి. ఈ ఆప్షన్ అనేది ఇక్కడ బై మిస్టేక్ పడింది. నేను ఇది ఎడిట్ చేసి మీకు డాక్యుమెంట్ అనేది షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చదవండి. అశ్వగంధ ఈజ్ అన్ అడాప్టోజెనిక్ హర్బ్ దట్ హ్యాస్ మల్టిపుల్ బెనిఫిట్స్ లైక్ ఇంప్రూవింగ్ థైరాయిడ్ ఫంక్షనింగ్ అండ్ రెడ్యూసింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నాం. తర్వాత ఏమంటున్నారు దీని యొక్క అదర్ బెనిఫిట్స్లో? ఇట్ రిలాక్సెస్ ద నర్వస్ సిస్టమ్ అండ్ లోవర్స్ కార్టిసాల్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్, thus మేకింగ్ యూ ఫీల్ కామ్ అండ్ రిలాక్స్డ్ ఓవరాల్. దాని తర్వాత యూ కెన్ కన్జ్యూమ్ అశ్వగంధ పౌడర్ ఆర్ అశ్వగంధ క్యాప్సూల్స్, బట్ రిమెంబర్ టు కన్సల్ట్ ఎ స్పెషలిస్ట్ వైల్ డిసైడింగ్ ద డోసేజ్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ కంటిన్యూడ్ ఇంటేక్. ఏసీడిబి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అన్నారు. హెర్ పేరెంట్స్ ఫోర్బేడ్ హెర్ టు మ్యారీ హెర్ లవర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్బేడ్ అనే మీనింగ్ అనేది మనకి పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫోర్బిడ్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఫోర్బిడ్ అంటే ఏంటి అంటే దే ఆర్ ప్రొహిబిటింగ్, దే ఆర్ స్టాపింగ్ టు డూ దట్. సో వాట్ దే పేరెంట్స్ డన్, హర్ పేరెంట్స్ ఫోర్బ్యాడ్ హెర్ టు మ్యారీ హర్ లవర్ని పెళ్లి చేసుకోకుండా ఆపేశారు అని చెప్పేసి. సో దీనికి యాంటనిమ్ అని ఆపడానికి యాంటనిమ్ ఏమంటే అలౌ చేయడం కదా. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ప్రివెంటెడ్, రిఫ్యూజ్డ్, డిక్లైన్డ్, అలౌడ్. ప్రివెంటెడ్ అన్న, రిఫ్యూజ్డ్ అన్న, డిక్లైన్డ్ అన్న ఇవన్నీ కూడా విచ్ ఇస్ కాజింగ్ అ ప్రొహిబిషన్, స్టాపేజ్. సో అలౌడ్ అనేది దీని యొక్క యాంటనిమ్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నారు. టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్ ఆర్ చేంజ్డ్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్ ఆర్ చేంజ్డ్ అనే దానికి ఇన్విన్సిబుల్, హెడ్ స్ట్రాంగ్, విగరస్, సోవరెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విన్సిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే అదేనండి,
విచ్ ఈస్ వెరీ టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్, దాన్ని మనం మార్చలేము, దాన్ని మనం కూల్చలేము అనేటువంటి రిప్రజెంటేషన్కి మనం ఇన్విన్సిబుల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. హెడ్ స్ట్రాంగ్ అంటే ఏంటి అంటే చాలా సబాన్ పర్సన్స్ని మనం హెడ్ స్ట్రాంగ్ అంటాము. అలాగే విగరస్ అంటే విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వెరీ స్ట్రాంగ్గా ఫుల్ ఆఫ్ ఎనర్జీగా ఉండేదాన్ని మేము విగరస్ అంటాం. సో సోవరిన్ అంటే మన అందరికీ తెలిసి ఇట్స్ లైక్ సుప్రీం అల్టిమేట్ పవర్ని మనం సోవరిన్ అని పిలుస్తాం అనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ that expresses the given sentence in passive voice. Okay, what is the sentence they have given? You have adopted the plan annaru. So this is very very easy. The plan has been adopted by you. That's it. Because adopted అనేది which is in the past tense. have వచ్చింది కదా మనకి ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఇచ్చారు. యూ హ్యావ్ అడాప్టెడ్ ద ప్లాన్ అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్తో పాటు హ్యావ్ వచ్చింది, V3 ఫామ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి? హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ రావాలన్నమాట. ద ప్లాన్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ బై యూ. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నారు. యాంగ్జైటీ, ప్రిపరేషన్, వాలంటరీ అండ్ స్టేషనరీ. సో స్టేషనరీ స్పెల్లింగ్ ఇక్కడ తప్పు ఉంది, మన ఈజీ ఇది. STATIONARY, సారీ NERY. సో స్టేషనరీ అంటే మనందరికీ తెలుసు విచ్ ఈస్ హ్యావింగ్ ద పేపర్స్, నోట్స్, బుక్స్, వీటన్నిటిని మనము స్టేషనరీ అని పిలుస్తాము. సో ఇక్కడ STETI అని ఇచ్చారు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి STATIONERY అనేది కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం అన్నారు. అవుట్ ఆఫ్ ది బ్లూ. సో అవుట్ ఆఫ్ ది బ్లూ అని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఈ ఇడియం అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ సడన్గా అని చెప్పి మాట్లాడతాము. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే క్లియర్గా అన్ఎక్స్పెక్టెడ్లీ అనేసి. మై ఫ్రెండ్ విజిటెడ్ మై హౌస్ అవుట్ ఆఫ్ ది బ్లూ అంటే ఎప్పటి నుంచో కలవని వాళ్ళు కనిపించింది లేదా జరగంది ఒకేసారి జరిగినప్పుడు మనం ఈ యొక్క అవుట్ ఆఫ్ ది బ్లూ అనేది రాస్తాం అనమాట. ఓకే, సో మనం ఇది డైలీ యూసేజ్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 segments దట్ కంటైన్స్ ఎ గ్రామటికల్ ఎర్రర్ అన్నారు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద డాక్టర్ కేమ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ పాస్ అవే. ఓకే, సో ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. మనందరికీ తెలుసు మనం పాస్డ్ అవే అని పిలుస్తాం కదా. సో మనకి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ద డాక్టర్ కేమ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ పాస్డ్ అవే. సో ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి వస్తుంది. హ్యాడ్ వచ్చినప్పుడు మనకి పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ఎ వర్బ్ అనేది రావాలన్నమాట. ఓకే, సో అలాంటప్పుడు మనం చూసుకున్నట్టయితే పాస్డ్ అవే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి పాస్డ్ అవే అనేది రావాలి. ఎర్రర్ ఎక్కడుంది? గ్రామటికల్ ఎర్రర్ని కనిపెట్టమన్నారు. పాస్ అవే దగ్గర ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. వి డాష్ ఆఫ్ ఓల్డ్ క్లోత్స్ అండ్ బాట్ న్యూ వన్స్ ఫర్ దివాళీ అని అంటున్నారు. సో ఇక్కడ మనకి ఐ థింక్ దీస్ ఆర్ ద హోమోనిమ్స్. కాస్ట్, కాస్ట్, కోస్ట్ అండ్ కాస్ట్ అని ఇచ్చారనమాట. ఓకే, సో ఇక్కడ మనకి బ్లాంక్లో సూట్ అయ్యేది ఏంటి అంటే చూడండి. కాస్ట్ అంటే తెలుసు, కోస్ట్ అంటే మనకు తెలుసు. కాస్ట్ అంటే సినిమా వాళ్ళు, CAST దట్ యాక్టర్స్ మనం కాస్ట్ అంటాం. సో సారీ 1 second. కాస్ట్ అంటే ఇట్స్ లైక్ అమౌంట్. సో వి డాష్ ఆఫ్ ద ఓల్డ్ క్లోత్స్. ఓకే, సో అండ్ బాట్ న్యూ వన్స్ ఫర్ దివాళీ అన్నామంటే మనం ఓల్డ్ క్లోత్స్ని పాడేస్తాము అండ్ బాట్ న్యూ వన్స్ ఫర్ దివాళీ. సో ఈ కాస్ట్ అనే వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి యాక్టర్స్. అండ్ అలాగే కోస్ట్ కాదు, క్యాస్ట్ కాదు, కాస్ట్ కాదు, విచ్ ఇస్ ద కాస్ట్ ఆఫ్. సో కాస్ట్ ఆఫ్కి దెర్ ఈస్ అనదర్ మీనింగ్ విచ్ ఈస్ థ్రోయింగ్ అవే, త్రో అవే ఆర్ వీఆర్ డిస్కార్డింగ్ ఇట్. ఓకే, సో అవసరం లేనిది అని చెప్పేసి. వి కాస్ట్ ఆఫ్ ఓల్డ్ క్లోత్స్ బాట్ న్యూ వన్స్ ఫర్ దివాళీ. కాస్ట్ అంటే మనందరికీ తెలుసు, క్యాస్ట్ అంటే తెలుసు, కోస్ట్ అంటే మనందరికీ తెలుసు. సో కాస్ట్ ఆఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అగైన్ వీ హ్యావ్ గాట్ ద పారాజంబ్లింగ్ వర్డ్. ఓకే, లెట్స్ రీడ్ ఇట్ అండ్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఐ థింక్ ఇది చాలా చిన్నది మనకి ఇచ్చారు. సో లూయిస్ వాజ్ enthralled by the concept of a raised dots system. He made up his mind to use the technique to represent an alphabetic code.
ఓకే, లూయిస్ గురించి ఫస్ట్ ఇనిషియేషన్ స్టేట్మెంట్లోనే అర్థమైపోతుంది. లూయిస్ అన్నాడు, బ్లైండ్ పర్సన్స్ కుడ్ రీడ్ లార్జ్ లెటర్ బుక్స్ దట్ ఆర్ బల్కీ విత్ ద ఎయిడ్ ఆఫ్ దిస్ ఆల్ఫాబెట్ కోడ్. Additionally, he developed the 6-dot cell technology which was at his fingertips. I feel that this paragraph need no rearrangement. It is very very easy. ఫస్ట్ మీరు గమనించుకున్నట్టయితే ఇక్కడ మొత్తం మనం ABCD అని క్లియర్గా టిక్ చేసేయచ్చు. దెర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ దిస్. సో చూడండి, లూయిస్ వాజ్ ఎంథ్రాల్డ్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ అ రేజ్డ్ డాట్ సిస్టమ్ అన్నారు. తర్వాత దీని యొక్క నెక్స్ట్ స్టేట్మెంట్లో ఇక్కడ మళ్ళీ ప్రొనౌన్ యూస్ చేశారు, పర్సనల్ ప్రొనౌన్. తను ఏం చేశాడు, హీ మేడ్ అప్ హిజ్ మైండ్ టు యూజ్ ద టెక్నిక్. అంటే ఇక్కడ డాట్స్ సిస్టమ్ గురించి మాట్లాడి తర్వాత ఇక్కడ ఈ టెక్నిక్ గురించి మాట్లాడి టు యూజ్ ద టెక్నిక్ టు రిప్రజెంట్ అన్ ఆల్ఫాబెటిక్ కోడ్. ఓకే, తర్వాత చూడండి, బ్లైండ్ పర్సన్స్ కుడ్ రీడ్ లార్జ్ లెటర్ బుక్స్ దట్ ఆర్ బల్కీ విత్ ద ఎయిడ్ ఆఫ్ దిస్ ఆల్ఫాబెటిక్. ఈ ఆల్ఫాబెటిక్ కోడ్ నుంచి మళ్ళీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైనల్గా ఎడిషనల్గా దీంతో పాటుగా ఈ డెవలప్డ్ ద 6-dot cell technology which was at his fingertips. So ABCD is the correct answer. Next question. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నారు. ఫెలిసిటేట్, కొటార్మినస్, ambient అండ్ అనౌన్స్ అని ఇచ్చారనమాట. సో ఇది కొటార్మినస్ అనే వర్డ్ అనేది రాంగ్. యాక్చువల్లీ దీని కరెక్ట్ మీనింగ్ వచ్చేటప్పటికి కంటెర్మినస్, ఈఆర్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, కంటెర్మినస్ అంటే ఏంటి అంటే షేరింగ్ ద కామన్ బౌండరీ, షేరింగ్ ద సేమ్ కామన్ బౌండరీని మనం కంటెర్మినస్ అని పిలుస్తాము. సో దీని యొక్క ఆన్సర్ ఇది. ఫెలిసిటేట్ కరెక్ట్గా ఉంది, ambient కరెక్ట్గా ఉంది, అనౌన్స్ కూడా కరెక్ట్గా ఉంది. కంటెర్మినస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ ఈస్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అన్నారు. ఓకే, ద బాక్సర్ షోడ్ ఒడాసిటీ బై అగ్రీయింగ్ టు ఫైట్ ద ఛాంపియన్ అన్నారు. ఓకే, ఒడాసిటీ మీనింగ్ మనందరికీ తెలుసు. ఒడాసిటీ అంటే ద విల్లింగ్నెస్ టు టేక్ రిస్క్స్ అనమాట. వెరీ బోల్డ్గా ఉండడం అనమాట, వెరీ కరేజింగ్, వెరీ డేరింగ్ అనమాట. దీనికి ఇంచుమించుగా ఉండేటువంటి మీనింగ్ కనిపెట్టాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి, హానెస్టీ, డెస్పరేషన్, కరేజ్ అండ్ రెపరేషన్. సో రెపరేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా తప్పు జరిగితే దాన్ని అమెండ్ చేస్తే, దాన్ని కరెక్షన్ చేస్తే రెపరేషన్ అంటాము. సో డెస్పరేషన్ అంటే ఏంటి అంటే డిసప్పాయింట్మెంట్ అని మనం చెప్పొచ్చు, చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఆనెస్టీ అంటే మనకి తెలుసు, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్. సో కరేజ్ అనేది మనకి బీయింగ్ బ్రేవ్ అనేది ఒడాసిటీకి సినానిమ్గా చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So finally we have reached to the passage reading. Let's do it quickly. Actually I am very tired since morning. I was continuously giving the classes. So let's complete this. Okay. The massive ransomware attack that has crippled e-hospital services of AIIMS Delhi highlights the dash vulnerability of country's healthcare infrastructure అని చెప్తున్నారు. సో ఇక్కడ పాసిబుల్ ఆప్షన్ ఏంటో చూడండి, ఇంక్రీజింగ్, స్ట్రెంథనింగ్, షైనింగ్, డెవలపింగ్. సో ఇక్కడ చూడండి, ద మ్యాసివ్ ransomware attack has crippled e-hospital services of AIIMS Delhi highlights the dash vulnerability of country's healthcare అన్నారు. స్ట్రెంథన్ ఇంక్రీజింగ్ ద వల్నరబిలిటీ అనమాట. సో ఇంక్రీజింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది ఎక్కువ అవుతోంది. ఇట్స్ నాట్ స్ట్రెంథనింగ్, ఇట్స్ నాట్ షైనింగ్ ఆర్ ఇట్స్ నాట్ డెవలపింగ్. ఇట్స్ మనం అంటే పాజిటివ్ నోట్లో వెళ్ళట్లేదు. ఆ వల్నరబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది ఆఫ్ ద కంట్రీస్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాసిబుల్లీ అదర్ క్రిటికల్ IT systems to cyber criminals. So this is the correct suitable option. Next, the premier public healthcare institute dash to around 15 lakh outpatients and 80,000 inpatients every year. So ఇక్కడ మనం చూసుకున్నట్టయితే catering has క్యాటర్స్. ఈ యొక్క వర్డ్కి సూట్ అయ్యేటువంటి, బ్లాంక్కి సూట్ అయ్యేటువంటిది ఏది అంటే క్యాటర్స్ అనమాట. ఎందుకు అంటే చూడండి, ద ప్రీమియర్ పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ ఒకళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ ప్రొవైడెడ్ అనమాట క్యాటర్స్ టు అరౌండ్ 15 lakh అవుట్ పేషెంట్స్ అండ్ 80,000 ఇన్ పేషెంట్స్ ఎవ్రీ ఇయర్. క్యాటర్స్ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంది కాబట్టి క్యాటర్స్ అంటాం. అయిపోయింది లేదా జరుగుతుంది కాదు, ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి సో క్యాటర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. Consequently, there are fears that the attackers could sell the now force encrypted AIIMS database
that contain dash information of patients including political leaders. సో ఇక్కడ మనం చూసుకోండి, పొలిటికల్, పబ్లిక్, పర్సనల్ అండ్ పర్సనల్. సో పర్సనల్ అయితే కరెక్ట్ కాదు, మనం స్టాఫ్ని పర్సనల్ అంటాము. పొలిటికల్ డేటా కాదు, పబ్లిక్ డేటా కాదు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పేషెంట్స్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ఎవరిది, పొలిటికల్ లీడర్స్ది, సీనియర్ అడ్మినిస్ట్రేటర్స్, జడ్జెస్ అండ్ హెల్త్ కేర్ రికార్డ్స్ ఆన్ ద డార్క్ వెబ్ ద్వారా అవన్నీ తీసేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, అఫ్ కోర్స్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు ఎయిమ్స్ ఈజ్ హార్డ్లీ ఎ లోకల్ ఫినామినన్. A dash increase in cyber attacks on healthcare institutes worldwide dash during the COVID pandemic. సో ఈ 2 ఆన్సర్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఏ డాష్ ఇంక్రీజ్ అంటే ఏ గ్రాండ్ వెయిటీ మ్యాసివ్ బల్క్. ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ అన్నప్పుడు మనము పెద్దవి జరిగాయి వచ్చినప్పుడు గ్రాండ్ వెయిటీ రావు, ఇవి 2 రావు. బల్క్ కాదు, ఇది బల్క్గా జరుగుతుంది. ఇట్స్ ఎ మ్యాసివ్ అటాక్ అనమాట. ఏ మ్యాసివ్ ఇంక్రీజ్ ఇన్ సైబర్ అటాక్స్, ఒకేసారిగా ఎక్కువ మోతాదులో ఏ మ్యాసివ్ ఇంక్రీజ్, అది ఎంత అని చెప్పలేం, కొంత అని చెప్పలేం, బల్క్ అని చెప్పలేం. ఒక మ్యాసివ్ ఇంక్రీజ్ అనేది సైబర్ అటాక్స్ ఆన్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్స్ వరల్డ్ వైడ్ డాష్ డ్యూరింగ్ ద కోవిడ్ పాండమిక్. హ్యాస్ విట్నెస్డ్, ఈజ్ విట్నెస్డ్, వాజ్ విట్నెస్డ్, హ్యాస్ బీన్ విట్నెస్డ్ డ్యూరింగ్ ద కోవిడ్ పాండమిక్. అది మనకి అప్పటి నుంచి ఉంది కాబట్టి మనము హ్యాస్ బీన్ అనమాట అప్పటి నుంచి కూడా. సో ఏ మ్యాసివ్ ఇంక్రీజ్ ఇన్ సైబర్ అటాక్స్ ఆన్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్స్ worldwide has been during the COVID pandemic. The Indian healthcare sector was the second most targeted globally. It is clear that the Indian hospitals are vulnerable to cybersecurity. Government and hospitals need to use best practices to ward off future crisis. సో ఈ విధంగా మనకి ఒక మ్యాసివ్ ఇంక్రీజ్ అనేది జరిగిందనమాట. వరల్డ్ వైడ్గా హ్యాస్ బీన్ విట్నెస్డ్ డ్యూరింగ్ కోవిడ్ పాండమిక్ టైం నుంచి కూడా మొదలైంది అని చెప్పి చెప్తున్నారు. సో ఈ విధంగా మనమైతే 25th జూలై షిఫ్ట్ 4 అనేది కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ మోస్ట్ ఆఫ్ ద పేపర్స్. ఇంకా కొన్ని ఉన్నాయి. ఐ విల్ అప్లోడ్ ఆల్ దోస్ వెరీ సూన్ అండ్ క్విక్లీ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ డూ ఇట్, డూ కామెంట్. Okay, and yeah, see you in the next video. Thank you so much.